వర్ధమాన ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు. ఉక్రెయిన్ తరపున యుద్ధం, రష్యా అదుపులో బ్రిటన్ వ్యక్తి. ఉక్రెయిన్ తరపున యుద్ధం చేస్తున్న బ్రిటన్ వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు రష్యా బలగాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపు దాల్చుతున్న సమయంలో ఉక్రెయిన్ తరపున యుద్ధం చేస్తున్నట్టు ఓ బ్రిటన్ వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లుగా రష్యా బలగాలు వెల్లడించాయి. పాక్లో భారీ నిరసనకు పీటీఐ పిలుపు. పాకిస్తాన్లో మాజీ ప్రధాని తెహ్రిక్ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సైన్యంలో చేరితే రుణమాఫీ. ఉక్రెయిన్పై పోరుకు సైన్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని మార్గాలను వాడుతుంది. ఈ పోరుకు కోసం కొత్తగా సైన్యంలో చేరే వారి రుణాలకు క్షమాభిక్షణ ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. నేడు భూమికి మినీ చందమామ వీడ్కోలు. భూమితో 2 నెలల పాటు కలిసి సాగిన ఓ మినీ చందమామ సోమవారం మనకు వీడ్కోలు చెప్పనుంది. సూర్యుడి బలమైన గురుత్వాకర్షణ ప్రభావంతో ఇది పొడిమికి దూరం జరగనుంది. అయితే జనవరిలో మరోసారి మనకు దగ్గరగా వచ్చి వెళుతుంది. అది ఎంతగానో కలిసివేస్తుంది. ప్రధాని మోడీ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నిర్మాణాత్మక చర్చలు జరపాలని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నాం. 2025 కోసం దేశం సిద్ధమవుతుంది. ఈ పార్లమెంటు సమావేశాలు ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైనవి. అదానీ గ్రూప్ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. అదానీ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా దుమారం కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. కొడంగల్ రైతుల బాధలు వినే ఓపిక, తీరిక సీఎంకు లేవు. కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాద్లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ గజగజ. పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. పలు చోట్ల రాత్రిలో చలిమంటలు, ఉదయం పూట పొగమంచు దృశ్యాలు కనిపిస్తున్నాయి. 2-3 రోజులుగా రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. బంగాళాఖాతంలో వాయుగుండం. ఏపీలో 2 రోజులు వర్షాలు. దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణ ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.